ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 22:27 వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెననిదే ఇది ముఖ్యమైనది, మొదటిదినై ఆజ్ఞ. అదేవిధంగా 1 యోహాను 4:16 ఆయన మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాం. దేవుని ప్రేమించడం విశ్వాసుల యొక్క ప్రథమ లక్ష్యమని ఈ ఉదయకాలం మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా. ప్రేమ అనే మాట చాలా సాధారణమైనది, కానీ అది మనకు వినిపించేంత సామాన్యమైనది కాదు. మన కుటుంబాల్లో, సమాజాల్లో, సంఘంలో వెల్లడయ్యే ప్రేమ ఒక మచ్చు తునక మాత్రమే. ప్రేమ అసలు స్వరూపం సృజనాత్మకం, విప్లవాత్మకం. ఎలాంటి అసంపూర్తనైనా పాడదోలి భూలోకాన్ని పరలోకంగా మార్చగలిగే అపారమైన శక్తి దానిలో ఉంది. క్రైస్తవ సంఘం ప్రేమలో ఉండే నిజస్వరూపం గ్రహించాలి, తద్వారా అనుసరించాలి కూడా. క్రైస్తవం నిజమైన ఉనికి ప్రేమలోనే లోకానికి వెల్లడి కావాలి. ఇదే దాని విశిష్టత. అందుకే యేసుప్రభు మనల్ని ప్రేమించారు కనుక మనము ఆయన్ని ప్రేమించవలసి వస్తుంది. ప్రేమలో అంతరార్థం ముందుగానే దేవుడు ప్రదర్శించాడు. ప్రేమ అంటే ఏంటో దేవుడు యేసు అవతారంలో ఈ లోకంలో జన్మించాడు, సంపూర్ణంగా చూపించాడు. మన పట్ల యేసులో వెల్లడైన ప్రేమకు నిర్వచనం ఏంటి? అయితే ఈ విధంగా ఆలోచన చెయ్యొచ్చు. మన సంపూర్ణ సంక్షేమం కొరకు దేవుడు చివరికి తన ప్రాణాన్ని త్యాగం చేశారు. అయితే దేవుడు మన ఎళ్ల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపములమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమీయులకు రాసిన పత్రిక 5:8 ఈ మాట మనము చూడవచ్చు. దేవుని ప్రేమకు అర్థం చేసుకోవాలంటే ముందుగా మన దౌర్భాగ్య స్థితిని పూర్తిగా గ్రహించగలగాలి. పాప ఫలితం మరణం. ఈ లోకం భవిష్యత్తులోనే కాదు, ప్రస్తుతంలోనూ వెల్లడవుతుంది. పాపంలో జీవం ఉండదు. ఇది శ్రమమయం, బాధకరం, హింసపూరితం. అంటే పాప ఫలితమైన మృతం. మనం పాపం చేసిన కారణాన ఈ లోకంలోనూ నిత్య లోకంలోనూ నరకమే గతి. ఈ సుడిగుండంలో నుండి బయటపడే మార్గం మన చేతుల్లో లేదు, దేవుని చేతిలో తప్ప. కాని దేవుడు పరలోకపు సింహాసీనుడు, పరమ పవిత్రుడు, గాన ప్రతిగానములతో నిత్యము పూజనీయుడు. అంతటి దేవుడు మనల్ని మన పాపం మరణము నుండి కాపాడాలి. అలా కాపాడాలంటే పరలోకం నుండి ఆజ్ఞ ఇస్తే చెల్లును. అయితే ఆయన ఈ భూలోకంలో మానవునిగా జన్మించి ఈ పాప విముక్తిని లేక పునరుద్ధాన శక్తిని విశ్వాసుల భూలోకంలో గ్రహించాలని, అనుగ్రహించాలని ఆయన వచ్చారు. ఇలా జరగాలంటే మానవుని స్థానంలో దేవుడు 2 పనులు చెయ్యాలి. 2 పనులు దేవుడు జరిగించినప్పుడే మానవులకు పాపము నుండి విముక్తి కలుగుతుంది. 1, మానవ స్థానంలో పాపం అంతటినీ జయించాలి. అంటే మానవునిగా నీతి యావత్తును నెరవేర్చడం. సంపూర్ణ నీతిలోనే పాపానికి ఓటమి. అదే చేశారు మన యేసు ప్రభు. దేవుడై మానవునిగా ఈ లోకంలో అరుదించారు. ఒక మానవునిగా నీతి యావత్తును నిలబెట్టారు. పాప పరిస్థితిలో జీవించినా దానికి ఒక క్షణం కూడా దొరికిపోలేదు. యేసు పవిత్ర జీవితం ద్వారా పాపం సంపూర్ణంగా ఓడించబడింది. అయితే ఆయన నమ్ముకున్న వారందరికీ యేసు నెరవేర్చిన నీతి యావత్తును ఒక వస్త్రంలా తొడిగిస్తాడు. కనుక వారు కూడా పాపాన్ని జయించినట్టే లెక్క. మనకు పాప విముక్తి నుండి దేవుడు ఈ విధంగా ప్రసాదించాడు. అయితే కేవలం దీనితో మన పాప విముక్తి సంపూర్ణం కాజాలదు.
సంపూర్ణంగా పాప విముక్తం కావాలంటే దేవుడు మన స్థానంలో పాప శిక్ష భరించాలి. ఇది పాప విముక్తికి కావలసిన రెండవ షరతు. దాన్ని కూడా యేసు మన కోసం జరిగించారు. ఆ శిలువ మీద మన స్థానంలో పాప ప్రాయశ్చిత్తం చేశారు. ఈ విధంగా మన పాప విముక్తికి కావలసిన రెండు కార్యములను యేసు ప్రభు ఈ లోకంలో అవతరించి నెరవేర్చాడు. ఇలా మన కోసం చేసిన దేవుడు చేసిన ఈ రెండు గొప్ప కార్యాల ఫలితం పాప విముక్తి లేదా పునరుద్ధానం. విజయమందు మరణము మింగివేయబడును. ఓ మరణమా నీ విజయమెక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపం, పాపంకున్న బలం ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము. ప్రతి దినం మనం చెల్లించబద్దులమై ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఆలోచిద్దాం. ఈ అద్భుతమైన ప్రేమ చూపిన యేసు ప్రభుకి నీవు నేను ఏం చేస్తున్నాం? 3 రకాలుగా చెయ్యాలని చెప్పి ఈ ఉదయకాల నా ధ్యానాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. మన సమయాన్ని ప్రభుకివ్వాలి. మన సమయాన్ని ప్రభుకివ్వాలి. రెండోది, మన తలాంతులు ప్రభు కోసం వాడాలి. మన తలాంతులు ప్రభు కోసం వాడాలి. మూడవది, మన ఐశ్వర్యం ప్రభుకు సమర్పించాలి. మినిస్ట్రీ కొరకు, మిషన్ కొరకు, పరిచర్య కొరకు, సంఘం కొరకు, యేసు ప్రభు సువార్త పరిచర్య కొరకు పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో మనం యేసు ప్రభువును ప్రేమించినప్పుడే ఈ 3 విషయాలు మనం చేయగలం. అట్టి రీతిలో దేవుడు మనం నడిపించేలాగున ఈ ఉదయకాల ధ్యానాన్ని ముగించుకుందాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.